నేను కూడా ఎంతగా ప్రార్థన చేసేదాన్ని అంటే, నా భర్త పాస్టర్ స్వెన్నే వచ్చాడు, ఆయన దీర్ఘాయుషుతో ఉండాలని నా ప్రార్థన. కొన్ని సంవత్సరాల ప్రార్థన, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు తెలుసా, కొన్ని సంవత్సరాల ప్రార్థన, ఇంచుమించు 15 సంవత్సరాలు. నా ప్రార్థన ఎలా ఉండేది అంటే, ప్రభా, నా భర్త, నేను, నా పిల్లలు నీ రాజ్యానికి వారసులు అవ్వాలి, మీ రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ మీ రాకడ ఆలస్యం అయితే నా భర్త కన్నా ముందే నేనే మీ దగ్గరికి వచ్చాను. ఇది ఏదో అలవాటు అయిపోయిన ప్రార్థన, మనకి నోటికి అలా వచ్చేస్తుంది కామన్గా. కానీ నాది అలవాటైన ప్రార్థన కాదు. రోజుకి 5 సార్లు ఇంచుమించు ప్రార్థన చేశాను. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా నాకు మెలుగు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. కొన్నిసార్లు పిల్లలు, నా భర్త పడుకున్నప్పుడు ఆ మనసు దగ్గర మోకరించి నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. ఒకనొక రోజు 2023 ఫిబ్రవరి 23వ తారీఖు రాత్రి ప్రార్థనకు వెళ్ళాం. ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంది, ఒకరి ఇంటి దగ్గర సంఘంలో. ఆ ప్రార్థన చూసుకున్నాం. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. నా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, నేను పాస్టర్ గారే ఉన్నాము. మేము పడుకునేసరికి 1 గంట అయింది. పిల్లలతో మాట్లాడాము. 1 గంట అయింది పడుకునేసరికి. 3:30కి నాకు మెలకు వచ్చింది. సడన్గా లేచి చూస్తే పాస్టర్ స్వెన్నే గారు ఇటు అటు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే, తేర్పులు వస్తూ ఉన్నాయి అన్నారు. ట్యాబ్లెట్ వేసుకున్నారా, ప్యాంట్ టాప్ అన్నారు. వేసుకున్నాను. మరి ఎలా ఉంది అన్నారు. అంటే ఓకే ఫైన్, బాగానే ఉంది అని వాటర్ తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఒకసారి రండి అని ప్రార్థన చేశాను. మళ్ళీ తిరుగుతున్నారు. నేను ఈలోపు చర్చ్ ఒక అబ్బాయి ఉంటాడు, తను హాస్పిటల్లో మేనేజర్ వర్క్ చేస్తాడు. నేను తనకి ఫోన్ చేయనా అని చెప్పాను. అవసరం లేదు, బాగానే ఉంది అన్నారు. మళ్ళీ రమ్మని మీరు ప్రేర్ చేయండి అన్నారు. ఆయన ప్రేర్ చేశారు. మళ్ళీ తిరుగుతూ ఉంటే, లేదు పిలుస్తాను, అవసరం లేదు, బాగానే ఉంది, పర్వాలేదు అని నా ఫ్రెండ్ డాక్టర్ విజయవాడలో ఉంటారు, ఆవిడకి ఫోన్ చేయమన్నారు. తనకి ఫోన్ చేస్తే ఆయనే మాట్లాడారు ఆవిడతో. ఎలా ఉందండి, ఒకవేళ ఇబ్బందిగా ఉంటే స్వప్న వాళ్ళ తమ్ముడిని రమ్మని చెప్పి మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి అంటే, లేదమ్మా బాగానే ఉంది అంటే, అయితే మీరు వేడి నీళ్ళు తాగండి అని చెప్పని ఆవిడ అన్నాం. నేను సరే వేడి నీళ్ళు ఇవ్వడానికి నేను కిచెన్లోకి వెళ్తూ పాస్టర్ స్వెన్నే గారిని మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అంటే నాతో పాటు వచ్చేసారు. మేమిద్దరం వెళ్ళాము. కిచెన్ దగ్గర నేను ఆ వాటర్ పెట్టి జీలకర్ర వేయమన్నారు ఆవిడ. జీలకర్ర వేసేసరికి పెంకు పురుగులు వచ్చింది. నేను వెంటనే వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పెట్టాను. ఎందుకు అంటే వంట ఆవిడ బయట కిచెన్లో వంట చేస్తుంది అనమాట. నావి ఇవన్నీ నేను వంట ఇక్కడ ఏం చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏం లేదు. సరే అని నేను డైనింగ్ రూమ్లో కొత్త ప్యాకెట్ తీయడం కోసం ఒక షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి తీయబోతా ఉన్నాను. ఈలోపు పెద్ద గాజు పాత్ర పగిలిపోయిన శబ్దం వచ్చింది. చాలా పెద్ద గాజు పాత్ర పగిలిపోయినట్టు. నేను వెంటనే వెనక్కి తిరగగానే స్వెన్నే గారు బోర్ల పడిపోయింది. నేను ఎంత తిప్పుదాము అన్నా తిరగట్లేదు. దాంతో నేను కింద కూర్చుని భయంగా నేను ఆయన తలని నా ఒడిలోకి పెట్టుకుని పైనుంచి గట్టిగా కొడుతూ కింద నుంచి గట్టిగా ప్రెషర్ ఇది చేస్తాను. గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్రభా. కరెక్ట్గా 4:30. నా కేకలు కూడా ఎవరికి వినిపించవు. కారణం మత్తు నిద్రలో ఉంటాడు. ఆ ఇంట్లోనే ఆ పక్క గదిలో ఉన్నటువంటి మా మామగారికి కూడా వినిపించట్లేదు. ఎంత గట్టిగా కేకలు వేస్తా ఉన్నా ఎవరికి వినిపించట్లేదు. ఈ విషయం జరగక ముందు 3 సంవత్సరాల క్రితం మా మామగారు, మా అత్తగారు చనిపోయిన తర్వాత మా క్యాంపస్ ప్రక్కనే ఉండే పాతింట్లోనే ఉండేవాళ్ళు ఆయన. అయితే ఆయన కోసం వంట చేయడానికి అన్నీ చేయడానికి వంట వాళ్ళు ఇట్లా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ అందరితో నా పెద్ద కొడుకు నన్ను చూడట్లేదు అని చెప్తా ఉండేవాళ్ళు. మేము ఎన్నిసార్లు రమ్మన్నా లేదు నేను రాను అనేవాళ్ళు. కానీ అందరికీ మాత్రం నా పెద్ద కొడుకు నన్ను చూడట్లేదు అన్నట్లే మాట్లాడేవాళ్ళు. ఒకరోజు ఒక కళ వచ్చింది పాస్టర్ స్వెన్నే గారికి. ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయినట్లు. దాంతో వాళ్ళ అక్కలకి ఫోన్ చేసి, వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి, రండి నేను డాడీ తెచ్చేసుకుంటున్నానని చెప్పంటే వాళ్ళందరూ వచ్చారు. పాపం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి బాబు దగ్గరికి అన్నా కూడా, లేదు నేను వెళ్ళను, నన్ను చూడరు. ఎవరు చూడరు? కొడుకు గారు, డబ్బున్న అమ్మాయి, ఈ అమ్మాయి చూడదు నన్ను ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఆయన వెళ్ళిపోమంటే కొంతమంది వెళ్ళే పరిస్థితి. అదే కోడలు చీచా అంటే పడే అలాంటి స్థితి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆయనకి ఇష్టం లేదు. కానీ అదిగో కొడుకు చూడట్లేదు అనే అందరికీ చెప్పడం మాకు బాధ కలిగించేది. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళుగా. సరే పెద్ద గొడవే జరిగింది.
ఇంటికి తెచ్చుకోవడం వంట ఆమెని పెట్టి, ఎందుకంటే పాస్టర్ శ్రీనివాస్ వర్క్స్ గారికి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లో వంట మనుషులు ఇట్లా అనమాట. దాంతో నేనే వంట చేసేదాన్ని అప్పటి వరకు నా భర్తకి నా పిల్లలకి. నేను ఒకవేళ నేను చేస్తే మా మామగారు ఆయనకి ఇష్టమైనవి చెప్పుకోకపోవచ్చు, లేకపోతే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నాతో చెప్పలేరేమో అన్న ఉద్దేశంతో వంట ఆవిడని పెట్టాం. ఆవిడ అన్నీ చేస్తూ ఉండేది, చేసి వెళ్ళిపోయేది ఆవిడ పొద్దున్న. నేను కరెక్ట్గా ఆ టైంకి అన్నీ ఆయనకి వేడి చేసి అన్నీ మళ్ళీ పెట్టేదాన్ని. మేము 10 ఆ టైంకి మేము ప్రేయర్కి వెళ్ళిపోయి, సాయంత్రం మాస్టర్ శ్రీనివాస్ గారు నేను ప్రార్థనకి వెళ్ళిపోయి 10:30 ఆ టైంకి తిరిగి వచ్చేవాళ్ళం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను డాడీ అని పిలవడం అలవాటు. మా అత్తగారిని అమ్మ అంటాను, మా మామగారిని డాడీ అంటాను. నాకు 14వ సంవత్సరంలో మాస్టర్ శ్రీనివాస్ గారికి 21వ సంవత్సరంలో పెళ్ళయింది. అప్పటి నుండి వాళ్ళ పిల్లలతో లానే నేను వాళ్ళని అట్లాగే పిలుస్తాను. నేను వెళ్ళి డాడీ మీకు పాలు కలిపి తీసుకొచ్చేనా అని అడిగేదాన్ని. అడిగితే ఆయన అలాగే అమ్మ తీసుకురా అని చెప్పనే వాళ్ళు. నేను తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇస్తాడమ్మా అని చెప్పి అనేవాళ్ళు. నేను జస్ట్ నవ్వి ఊరుకునేదాన్ని. కిచెన్లోకి వచ్చేసి నేను ప్రతిసారి కూడా, ప్రభా నాకు దీర్ఘాయుష్ వద్దు, ఈ పని నాది కాదు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని సన్మానించాలి అన్నావుగా, కేవలం ఆ మాట కోసం నా భర్త తరపున నేను పరిచయం చేస్తున్నా, తిట్టుకోకుండా మురుక్కోకుండా. నాకొద్దు, నాకు దీర్ఘాయుష్ కోసం కాదు, నా భర్త దీర్ఘాయుష్ కోసం అని నాలో ప్రతిసారి ఆయన అన్న ప్రతిసారి ఆ స్టవ్ దగ్గర నేను అనుకుంటా ఉండేదాన్ని. నిజంగా చెప్తున్నా, ఆ స్టవ్ దగ్గర నేను అనుకుంటా ఉండేదాన్ని. కానీ నా కళ్ళ ముందే ఆయన అలా పడుకోవడం, నేను ఎంతగా ఏం చేస్తా ఉన్నా నాకు అర్థమవుతా ఉంది. నేను ఇక ప్రార్థన చేయడం కాదు, నేనే వెళ్ళిపోవాలి తప్ప ఆయన వచ్చేది కాదు. నాకు అర్థమవుతుంది. చచ్చిపోవడం చాలా ఈజీ. అదేంటండి, భర్త చనిపోతే చచ్చిపోతారా అంటే ఎవరో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే చచ్చిపోతానండి. నేను నిజం చెప్తాను, నేనైతే చచ్చిపోతాను. నన్నంత ప్రాణంగా, ఒక బొమ్మలాగా, ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తి ఆయన. చాలా ప్రేమ. నాకు ఇంటిలో ఏ విషయాలు తెలియదు. ఇల్లు క్లీన్ చేసుకోవడం, అందంగా పెట్టుకోవడం ఒకటే తెలుసు నాకు. మిగిలిన ఆ మనీ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన ఆ గ్యాస్ బుక్ చేయడమో, లేకపోతే ఆ వస్తువులు తెప్పించడం ఏమీ నాకు తెలియదు. కానీ పరిచర్యకి సంబంధించి మాత్రం A to Z నాకు తెలుసు. 2002 నుండి కూడా పాస్టర్ శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా పరిచర్యలో, ఏదో భర్త ఉన్నది కాబట్టి నేను ఉండడం కాదు, ఇద్దరం కలిసి ఇష్టంగా దేవుని పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నాకు పరిచర్యకి సంబంధించి ప్రతిదీ తెలుసు, నాకు తెలియకుండా ఏదీ లేదు. కానీ కుటుంబ జీవితం గురించి నాకంటూ ఏమీ తెలియదు. ఒకవేళ ఆయన లేకపోతే నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నేను ఇలా ఉన్నానే, నాకు ఇష్టంతో జీవిస్తున్న జీవితం కాదు తెలుసా, ఇది కష్టంతో బ్రతుకుతాను. చచ్చిపోవడం చాలా ఈజీ అన్నానే. మా మామగారు ప్రతి రాత్రి ఒక చిన్న పిల్లు వేసుకుంటారనమాట, అరముక్క వేసుకుంటారు నిద్రపోవడానికి. అవి 20 వేసుకుంటే నేను ఉదయానికి ఉండనని కూడా నాకు తెలుసు. ఆలోచన వచ్చింది, నాకు ఉండనని నాకు తెలుసు. కానీ అదే టైంలో నాకు వచ్చిన ఆలోచన ఒకే ఒకటి, నేను గనక చచ్చిపోతే నాకు తెలుసు సంఘం చచ్చిపోతుంది అని. ఎందుకు అంటే సంఘానికి పాస్టర్ శ్రీనివాస్ గారు అంటే ప్రాణం. ఎందుకు అంటే ఆయన ఏం చెప్తాడో అలాగే జీవిస్తాడండి. దేవుడు అంతగా ఉన్న వ్యక్తిని రక్షించలేదు, ఇంకా మమ్మల్ని రక్షిస్తాడు అనే ఆ విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసంలో చచ్చిపోతారు అని నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు. నేను అందుకనే లేదు, సంఘం కోసం నేను బ్రతకాలి అనుకున్నాను. ఇంకొక ఆలోచన ఏంటో తెలుసా, రేపు పొద్దున్న నేను నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమ్మా నీకు ఇవ్వబడిన టైం కన్నా ముందు వచ్చేసేవంటే నాకు నా భర్త ఇష్టం ప్రభా అనే మాట చెప్పకూడదు అనుకున్నాను. నాకు నువ్వే ఇష్టం అని చెప్పాలనుకున్నాను. నేను అందుకే ఇప్పటి వరకు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని ఏడవలేదు తెలుసా. మీకు తెలుసా, ఇప్పటి వరకు వచ్చి నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని నేను ఏడవలా. నేను దేవుని ప్రశ్నించలా. మొత్తం ఫ్రెండ్స్ ఏంటి, లేకపోతే నా తోబుట్టులు ఏంటి, నా తల్లిదండ్రులు, నా అత్తమ్మ, అందరికీ మా ప్రేమ తెలుసండి. సంఘానికి ఒక ఎగ్జాంపుల్ మేము.
పాస్టర్ గారిలా ఉండాలి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే అలా ఉండాలి అనే ఒక రోల్ మోడల్ ఉంది. అందరూ నేను చచ్చిపోతాను అనుకున్నారు, కానీ నేను బ్రతికి ఉన్నాను. కారణం, నేను అన్ని ఆశీర్వాదంతో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏ రోజున దేవుణ్ణి నాకే ఎందుకు ఇంత మంచి జీవితం ఇచ్చావు అని నేను అడగల ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వప్న, నువ్వెంత అదృష్టవంతురాలివి, నువ్వెంత చక్కటి జీవితం, మంచి బట్ట, మంచి తలాంతులు కలిగిన పిల్లలు, ఒక అద్భుతమైన స్టేటస్, అసలు నువ్వేమనుకుంటుంది నీ కాళ్ళ దగ్గరకు వచ్చే జీవితం అంటున్నప్పుడు నేను ఏ రోజున దేవా నాకు మాత్రమే ఎందుకు అని నేను అన్నా. మరి ఈ కష్టం వచ్చినప్పుడు నాకు మాత్రమే ఎందుకు, ఊళ్ళో అందరూ బాగున్నారు అని ఎందుకు ఏడుస్తారు దరిద్రంగా? నేను అందుకే దేవుడిని ప్రశ్నించలేదు. మనకు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు తీసుకోవడానికి ఇష్టపడతాం, ఇంకెక్కడికి ఉండకూడదు అనుకుంటాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బాగున్నారు, ఎలా బాగున్నారు, మాకే ఎందుకు అని ఏడుస్తూ ఉంటాంగా. నేను దేవుడిని అన్నాను అనుకోలేదు. నాకు ఇష్టం లేని జీవితాన్ని కూడా నేను జీవించాలి, నా దేవుని మనసు గెలుచుకోవాలి అనుకున్నానండి. నిజంగా చెప్తున్నాను. రేపొద్దున నా దేవుడు అడిగినప్పుడు ఇదిగో ప్రభా నీకోసం. నేను ఒంటరిగా ఉండడం నాకు భయం. నేను ఒంటరిగా కళ్ళులా పూసుకుని కూడా నేను ఇలా నీళ్లు కూడా నేను ఇది చేయలేదు, నాకు భయం. కానీ ఈరోజు నేను ఒంటరిగా నేను ఉండగలుగుతాను. నాకు తెలుసు చావుకే భయపడడం దాన్ని ఏం చంపుతుంది నన్ను. మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. చావుకే భయపడట్లేదు కదా, మీరు కూడా చచ్చిపోవాలి అనుకుంటున్నారేమో కదా. ఏదో జీవితం ఎందుకు వచ్చిందండి, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు. ఎప్పుడు కూడా చచ్చిపోవాలని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? జీవితం దుర్భరంగా ఉన్నప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. జీవితం బాగున్నప్పుడు ఎవరికి చచ్చిపోవాలనిపించదు. ఇలాంటి జీవితంలో ఎందుకు వచ్చిన జీవితం అని మీరు అనుకుంటున్నారే, చావుకే మీరు తెగించేశారుగా. అంటే ఇక్కడ ఈ లోపల సుఖాలు ఏమి వద్దండి, మేము చచ్చిపోతాం అంటున్నారుగా. ఇక్కడ చావుకే తెగించినప్పుడు ఇంక ఏ పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటాయి? అర్థమైందా? అది చచ్చిపోగలే. అర్థమైందా? ఎందుకు అంటే అవి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే, మిమ్మల్ని చంపలేవు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి చచ్చిపో అని. అవి చంపలేవు మిమ్మల్ని, వాటికి ఆ శక్తి లేదు. అప్పులు చంపలేవు, అనారోగ్యం చంపలేదు, ఇబ్బందులు చంపలేవు. మీకు మీరుగా మేము పొట్ట నొప్పి తాళలేక, లేకపోతే తలనొప్పి తాళలేక చచ్చిపోయే పురుగుల మందు తాగేసాం అని న్యూస్ పేపర్లో చూశారు. ఎందుకని అంటే అవి చంపలేక కొన్నిసార్లు మనల్ని ప్రోత్సహించేసి నువ్వు చచ్చిపో, ఈ అప్పులేంటి, ఈ గోలేంటి, ఈ కుటుంబం ఏంటి, ఈ పిల్లలేంటి, ఈ భర్త ఏంటి, ఈ భార్య ఏంటి, నువ్వు చచ్చిపో అంటూ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. నీ దేవుని బిడ్డ, అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏ పరిస్థితి అయినా కూడా నేను బ్రతికే ఉంటాను. ఆమె దేవుడి కోసం బ్రతికి ఉంటాను. ఏం చేస్తుంది? నేను అలాగే ఉన్నాను, నేను దేవుడి కోసం బ్రతికి ఉంటాను. ఫస్ట్ స్వైన్ కోట్స్ గారు ఆయన చనిపోయింది 24 దేవుని సన్నిధికి వెళ్ళిన ఆ రోజు 24, ఆ రోజు సాయంత్రం బడియల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నేను సంఘంతో ఒకటే చెప్పా, ఈరోజు శుక్రవారం, ఎల్లుండి ఆదివారం ఆరాధన ఉంటుంది, ఎవ్వరూ మానొద్దు, చర్చికి రావాలి. ఆదివారం ఉదయకాలం ఆరాధన, రెండవ ఆరాధన నేనే ప్రసంగం చేశాను. ఆ రోజున ఆ ఫస్ట్ వీక్ మొదటి వారంలో పాస్టర్ స్వైన్ కోట్స్ గారి ఇంటి వద్ద మొదటి కృతజ్ఞత, నెలలో మొదటి గురువారం కృతజ్ఞత కూటం ఉంటుంది. ఒకవేళ ఈ కృతజ్ఞత కూటాన్ని పెట్టనా వద్దా అని సంఘంలో ఎవరినైనా లేదా నా కుటుంబంలో ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా అంటారు, వద్దులే అమ్మ, ఈ ఒక్క నెల వచ్చే నెల పెట్టుకుందాం, మళ్ళీ నలుగురు ఏమనుకుంటారు, ఖచ్చితంగా అంటారు. నేను ఎవరిని అడగాలి అనుకోలేదు, ఎవరిని సంప్రదించలేదు. నా దేవుణ్ణి ఆరాధించడానికి నేనెవరిని సంప్రదించాలండి? ఊళ్ళో అందరి పర్మిషన్ నేను తీసుకోవాలా? 3 నెలల వరకు వెళ్ళకు, అన్ని నెలల వరకు వెళ్ళకు, ఆ ఊరెళ్ళు ఈ ఊరెళ్ళు అని సలహాలు ఇవ్వడానికి ఉంటారే కదా. వాళ్ళందరూ సలహాలు నాకెందుకండి? నా దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎవరిని అడగల. అనౌన్స్మెంట్ జరిగింది, కృతజ్ఞత ఆరాధన ఈ వారంలో మొదటి గురువారం పాస్టర్ స్వైన్ కోట్స్ గారి ఇంటి వద్ద ఉంటుంది అని అందరూ వచ్చారు. నేను ఒక్కటే కృతజ్ఞత చెల్లించా. ఏంటో తెలుసా? దేవా, నా కోరిక, నా ప్రార్థన, నా భర్త, నేను, నా పిల్లలు నీ రాజ్యంలో ఉండాలి. దేవా, నీ కొందనాలు, నా భర్తను మట్టిలో విడిచిపెట్టుకున్నా నీ రాజ్యానికి కొనిపోయింది. నా బ్రతుకి ఇంకా అంతకు మించిన కృతజ్ఞత ఏముందో చెప్పండి.
ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. మనం అనుకుంటాం ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఉంటే చాలు అనుకుంటూ ఉంటాం కదా. మనకి వాక్యాలు భావం తెలిస్తే దేవుణ్ణి అపార్థం చేసుకోము. వాక్యాల భావం తెలియకపోతే దేవుడు అపార్థం అవుతానే ఉంటాడు మన బ్రతుకులో. ఇక్కడ ఈ వ్యక్తులకు కూడా దేవుడు అపార్థమయ్యాడు. మా నిరీక్షణ పోయింది, ఆయన విడిపిస్తాడు అనుకుంటే ఏమైంది, నిరీక్షణ పోయింది అని అనుకుంటా ఉంటే యేసయ్యే స్వయంగా వాక్యాల భావాన్ని వివరించడం ఎంత అద్భుతమైన విషయం. ఈ రోజు నేను మీకు కూడా వివరిస్తూ ఉన్నాను. ఆ భావాన్ని వివరిస్తూ ఉంటే వారు ఊరు వచ్చేసారంట. వారు వెళ్ళవలసిన ఊరు వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందంట. ఇంకా ఈ మూడో వ్యక్తిగా ఉన్న ఆయన ఇంకా ప్రయాణం చేస్తున్నాడు అన్నట్లు అనిపించి ఈ ఇద్దరు శిష్యులు ఆయన బలవంతం చేసి, లేదు సార్ సాయంత్రం అయిపోయింది కదా, కొంచెం మాతో పాటు ఉండండి, మాతో పాటు భోజనం చేయండి రండి అని ఇంట్లోకి తీసుకెళ్లారంట. ఇంట్లోకి తీసుకుని వెళ్ళగానే వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు కూర్చుని భోజనాలు కూర్చున్నారు. రొట్టె విడిచి స్తోత్రం చేసి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెను ఆ శిష్యుడికి ఇచ్చినప్పుడు ఆ రొట్టె పుచ్చుకొనగానే ఆ శిష్యుల కళ్ళు తెరవబడి ఎవరిని చూశారండి? యేసయ్యని చూశారు. వెంటనే ఆయన అదృశ్యం అయిపోయారు. అప్పుడు ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఏమని చూడండి, ఏమని మాట్లాడుకుంటా ఉన్నారో 32 చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఏమని మాట్లాడుకుంటున్నారు? అరే ఆయన యేసయ్యా, అందుకనేనా ఆయన లేఖనాలు చెప్తా ఉన్నప్పుడు, ఆ భావాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనలో మండిపోతా ఉందే అనుకుంటున్నారంట. దేవుని బిడ్డ, నేను ఇందాకన్నానే యేసయ్య నీతో కూడా మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. 52 ఆదివారాల్లో ఆ 52 గంటలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు అనుకుంటావు మీ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటావు, లేకపోతే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు వచ్చి అనుకుంటావు. కానీ నీకు తెలియవలసింది ఏంటి అంటే, నీ కళ్ళు తెరవబడితే అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు మాట్లాడేది అని. కానీ నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు మూసుకుపోయిండేసరికి నువ్వు పాస్టర్ గారు ఎవడో చెప్పేసాడండి పాస్టర్ గారికి నా గురించి, అందుకే నన్ను గుచ్చి మాట్లాడతాడు ఎప్పుడు చూసినా. సంఘాల్లో ప్రతి సంఘాల్లో అనుకునే మాటలే కదండి, నన్ను గుచ్చి మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు. అరే బాయ్, మీ హృదయంలో మండుతా ఉండే పాస్టర్ గారు మాకేంటి అయ్యా సంబంధం? నాకేంటి సంబంధం? ఒక ఆవిడ అట్లాగే మన చర్చ్ నుండి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ నేను మీతో మాట్లాడు. ఏంటమ్మా? అమ్మ నేను ఎప్పుడు ఏమి చేసినా మీకు అందరూ చెప్తున్నారు అనుకుంటాను. ఏం చెప్పడం ఏంటి నాకు అర్థం అవ్వాలి, నిజంగా చెప్పడం ఏంటి అన్న అంటే, ఏం లేదమ్మా నేను ఏ స్టేటస్ పెడుతుంటే ఆ స్టేటస్ గురించి మీరు ప్రసంగం చేస్తున్నారన్నారు. యాక్చువల్లీ ఆవిడ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఏమీ ఉండదు. అది సంఘానికి నా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటుందండి. సంఘానికి ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉంటాను నేను. అర్ధరాత్రి లేదా అపరాత్రి లేదు. ఫస్ట్ స్వెండర్ రోడ్స్ గారంటే నేనేంటి, సంఘానికి మాత్రం 24 గంటలు. ఇలా బయట వేటికైనా కూడా నా నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, అది ఆఫీస్కే వెళ్తుంది అనమాట. సరే, దాంతో ఆవిడ దగ్గర ఉంది నా నెంబర్. నాకు అందరి స్టేటస్ చూడడం ముందు నాకు ఆ టైం ఉండదు. ఆవిడ అంటది, మీరు ఎప్పుడు ప్రసంగం చేసినా 2 నెలల నుంచి, మళ్ళీ 1 రోజు 2 రోజులు 2 నెలల నుంచి నా గురించే ప్రసంగం చేస్తాను. ఏం ప్రసంగం చేస్తాను, ఏం స్టేటస్ పెడుతున్నావు నువ్వు అంటే, లేదమ్మా నా గురించే. ఎందుకు ఎక్కడ నుండి వెళ్తుందంట ఆవిడ? చర్చ్ కూడా రాట్లా, ఆ పక్కన ఇంట్లో ఉండే వింటుందంట. అదే నువ్వు చర్చికి రానిదాని నీ గురించి నేను ప్రసంగం చేస్తున్నానా అని చెప్పని నీకు అర్థమైందా అమ్మా అని నేను మాట్లాడుతూ ఉంటే, నీ గురించి ఎవరో చెప్పరు. ఎందుకు చెప్పరంటే, సంఘ విశ్వాసి పక్కన వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు తెలుసా? మళ్ళీ పాస్టర్ గారు వచ్చే ఆదివారం మా గురించి అందరు ఊర్లో అన్ని గొడవలు నీకే కావాలని ప్రసంగం చేస్తారు, ఎందుకు వచ్చిన పోలా అని చెప్పరు. ఏ విశ్వాసి కూడా వాళ్ళ పోలే వాళ్ళు చెప్పుకుంటారు, పక్కన వాళ్ళ వాళ్ళు చెప్పరు ఎవరు కూడా. నేను అన్నాను అదే మాట, అమ్మ నువ్వు ఎప్పుడైనా నీ పక్కింటి వాళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పావా అంటే, లేదండి. మరి నీ గురించి ఎందుకు చెప్తారు? ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే వాళ్ళని తరుగు పడిపోతుందని తెలుసు కాబట్టి ఎవరు చెప్పరు, ఎవరి పోలో వాళ్ళే చెప్పుకుంటారు అన్నాను. ఈ రీతిగా మండుతూ ఉంటే ఏమన్నా
మండుతుంది అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎవరెవరో మీ పాస్టర్ గారికి చెప్పాలా, మీ పాస్టర్ గారిని మరుగు చేసి దేవుడే నీతో మాట్లాడు. వాళ్ళకంతా వాళ్ళ కష్టాలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి కోరికలు, వారి యొక్క అనగారిపడి పరిస్థితులు దేవుడు కనబడకుండా చేసి చీకటిగా అనిపించింది. ఎవరో దారిని పోయి దాని అనుకున్నారు వాళ్ళు. అర్థమైందా? దేవుడు అని వాళ్ళకి తెలియదా? యేసుక్రీస్తు అని తెలియలేదు వాళ్ళకి. ఎవరో అనుకున్నారు. నిజమే, బాధల్లో అలాగే ఉంటుంది. కానీ ఆయన వాక్య భావం చెబుతా ఉంటే వాళ్ళ గుండెల్లో మండిపోతా ఉందంట. మండిపోయినప్పుడు చాలా మంది ఈ మండే విషయంలో అందరికీ మండుతుందండి. విచిత్రమైన 2 వర్గాలు ఉంటాయి ఈ మండే విషయంలో. ఎలాంటి వాళ్ళో చెప్పనా? ఒక వర్గం ఉంటుంది, ఇది నాకు కాదు, ఎవరో చెప్పేశారు అనుకుంటా ఉంటుంది. వాళ్ళకి అలాగే చెప్తారులే, నేనంటే ఇష్టం ఉండదు ఈ పాస్టర్కి, ఎప్పుడు నా గురించి ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉండి ఏదో అంటీ అంటున్నట్లు, వచ్చి రానట్లు, ఏదో చర్చికి వస్తారు, అయిపోయిందా వెళ్ళిపోతారు, ఏం పట్టించుకోరు. ఎందుకంటే పాస్టర్ గారు ఆయనకి తెలిసి తిడుతున్నాడు అనుకుంటారు. గుండె మండినప్పుడు ఎలాంటి వాళ్ళు అంటే ఇస్కరియోతు యూదా అంటారు. ఆయనకి గుండె మండిందా లేదా? ఎందుకు మండింది? ఎవడైతే చెయ్యి పెడతాడో నాతో పాటు గిన్నెలో అన్నప్పుడు మండలేదా? మండింది. లేకపోతే ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్నదేరడు అన్నప్పుడు మండలేదా? మండింది. అర్థమైందా? మండింది. అతనికి కూడా ప్రతిసారి మండింది. కానీ ఏమనుకున్నాడు? నన్ను కాదు, నాకేంటి సంబంధం? సరి చేసుకోలేనటువంటి జీవితం ఇస్కరియోతు యూదా లాంటి వాడు. అతను నెలవైన శిష్యుడేగా. అపోస్తులలో 12 మంది. ఇప్పుడు నేను చెప్పే ఈ ఇద్దరు మామూలు శిష్యుడు, కానీ అపోస్తులుగా పంపబడిన వారిలో దగ్గరున్నటువంటి శిష్యుడు ఇస్కరియోతు యూదా. అద్భుతాలు తెలుసు, ఆశ్చర్య కార్యాలు చెయ్యడం తెలుసు, అతనికి కూడా తెలుసు. అతను దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు, అతను కూడా స్వస్థత ప్రార్థన చేసేవాడు. అంత దగ్గర ఉన్నవాడు కూడా మండుతా ఉంటే అబ్బాయి నాకు కాదు అనుకుని కూలింగ్ వాటర్ తాగుంటాడు కదా. కానీ వీళ్ళకు మండితే శిష్యులు ఎంతమంది? ఏసైకి మేడ గదిలో ఎంతమంది ఉన్నారండి? మరి ఇంకేంటి, 120 మంది ఆయన వెంబడించేవారు. అర్థమైందా? ఈ 12 మంది అపోస్తలులు, ఈ 12 మంది అపోస్తలులుగా పంపబడ్డారు. అర్థమైందా? 120 మందిలో ఇద్దరు ఈ శిష్యులు ఈ ప్రయాణం చేస్తూ ఏడ్చుకుంటా, నిరీక్షణ లేదు అనుకుంటా, బాధతో దుఃఖంతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరు అన్నమాట. మరి దగ్గరగా ఉన్న వ్యక్తికి మండుతున్నా పట్టించుకోలా, కానీ ఈ వ్యక్తులు మండుతా ఉంటే ఏం చేశారో తెలుసు? నేను ఎంత చెప్పానే, కొంతమంది 2 వర్గాలు ఉంటారు. ఒక వర్గం మండితే నాది కాదు, నేను కాదు, ఏదోనండి వచ్చి వెళ్ళిపోతున్నా అన్నట్లు ఉంటూ ఉంటారు. సంఘానికి ఏదో రావాలి తప్పదు కాబట్టి వస్తున్నాను అన్నట్లు. కానీ ఇంకొక వర్గం ఉంటారు, మండితే ఏం చేస్తారో తెలుసా? సార్ సాయంత్రం అయిపోయింది, రండి సార్ ఇంట్లోకి, మీకు ఉపవాస పూటాలు అంటే ఆదివారం కాకుండా శుక్రవారమా, మంగళవారమా, బుధవారమా, ఎప్పుడండి? శుక్రవారం రాత్రి పెడతారా? పగలు. ఓకే. ఆదివారం వచ్చే విశ్వాసులకి శుక్రవారం పగలు వచ్చే విశ్వాసులకి తేడా ఉంటుందా? మీకు జనంలో తేడా ఉంటుందండి. ఆదివారం 200 మంది 300 మంది వస్తే శుక్రవారం ఉదయం 50 మంది కూడా రాదు నాకు తెలిసి. ప్రతి సంఘం అంతే, ఈ సంఘమే కాదు, ఎక్కడైనా అంతే. శుక్రవారం అవనివ్వండి, మంగళవారం ఎక్స్ట్రా ఏమన్నా పెడతా ఉంటే రారు. మేము ఆదివారం వచ్చేదే పెద్ద గొప్ప అనుకుంటారు విశ్వాసులు. ఈ మండే వాళ్ళు ఎలా ఉంటారంటే 2 వర్గాల్లో ఒక వర్గం మండే వాళ్ళు వచ్చామా, హాజరించుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటారు. ఇంకో వర్గం ఈ ఇద్దరు శిష్యులాగా మండితే ఎలా ఉంటారు తెలుసా? సార్ మాకు 24 గంటలు మీరు కావాలి. ఆదివారం పెడతారా, మంగళవారం పెడతారా, బుధవారం పెడతారా, గురువారం పెడతారా, ఎప్పుడు పెడతా ఏంటి? మేము మీతో అంటుకట్టబడి ఉంటాం. వీళ్ళు రండి సార్ మండుతా ఉంటే ఈయనతో వచ్చిన గోల్ ఎందుకయ్యా బాబు, ఈ రోడ్డు మీద ఎవరో ఏదో వెళ్తున్నాడు మమ్మల్ని పలకరించారంటే మేమేదో చెప్పుకుంటే ఈయన మాకు వాయింపుడు టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోండి సార్ అనాలి సాయంత్రం అయిపోయేసరికి. కానీ
వీళ్ళు ఏం చేస్తున్నారు? లేదు సార్, మాకు ఇంకా కావాలి, మా హృదయం మండుతూ ఉంది, మీరు ఇంకా మీ మాటలు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి, మీరు ఇంకా కావాలి అని ఇంట్లోకి తీసుకెళ్ళి వారితో పాటు భోజనానికి కూర్చుండబెడితే అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. నువ్వు ఎప్పుడైతే దేవునితో వాక్యములో అంటుకట్టబడి ఆయనతో సారాన్ని పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు యేసుక్రీస్తుని గమనించగలవు, యేసుక్రీస్తుని చూడగలవు. అప్పటి వరకు నీకు యేసుక్రీస్తు అర్థం కాదు, అప్పటి వరకు యేసుక్రీస్తు కార్యాలు నీకు తెలియదు. నన్ను చూసి చాలా మంది అనుకుంటారు, అయ్యో పాపం, ఈమె చేసిన ప్రార్థనలు ఏమి అవ్వలా, పాపం అనే జీవితం ఎలా అయిపోయింది. దావీదంట దేవుణ్ణి దీర్ఘాయుష్యనిమ్మని వరం అడిగాడంట. దావీదు దేవుణ్ణి దీర్ఘాయుష్యనిమ్మని వరం అడిగితే దేవుడు ఎలాంటి దీర్ఘాయుష్ ఇచ్చాడు తెలుసా? సదాకాలం నిలిచే దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఇప్పుడు నేను అదృష్టవంతురాలనా దురదృష్టవంతురాలనా? నా భర్తకి దేవుడు సదాకాలం నిలిచే దీర్ఘాయుష్ ఇచ్చాడు. నేను నమ్ముతున్నా, ఆ భరోసాతోనే నేను ధైర్యంగా ఉన్నా. నేను ఇందాక చెప్పానే, నేను ఏడుస్తా, ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అది సందర్భం సమయం ఏముండదు, నాకు తెలియకుండానే అనుకోని రీతిగానే అలా కళ్ళంట నీళ్లు దాంట్లో కాడుతూ ఉంటాయి. నాకు ఈ జీవితం ఇష్టం లేకపోయినా నేను ఇష్టంగా బ్రతుకుతా. ఎప్పటి వరకు దేవుడు ఉంచుతాడో అప్పటి వరకు. ఎందుకో తెలుసా? నాకు వాక్య భావం అర్థమైంది. ఎలాంటి భావం అర్థమైంది అంటే, పేద లాజరు రోడ్డు మీద కురుపులతో పడి ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి. ఆ వ్యక్తిని కొట్టుకోలేని దుస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళాడు అంటారు మీరు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి. పేద లాజరు కదండి, ముందే రాసింది కదండి పేదోడని, అందుకు వెళ్ళాడు అనుకుంటారు చాలా మంది. ధనవంతుడు కాబట్టి అతను నరకంలోకి వెళ్ళాడు అనుకుంటారు చాలా మంది. కానీ పేదవాడు కాబట్టి పరలోకానికి వెళ్ళలేదు సుమా. ఎందుకు వెళ్ళాడో తెలుసా? అతను పరలోకానికి తిండి లేకపోయినా, శక్తి లేకపోయినా, కొట్టుకోవడానికి ఏంటి నాకుతా ఉండే కుక్కలు వచ్చి గాయాల్ని కొట్టుకోవడానికి శక్తి లేకపోయినా కూడా, ఒకటి ఆడేమో అంత సుఖాన్ని అనుభవిస్తుంటే నా బతుకు రోడ్డు పాలు చేశావా అని దేవుని ప్రశ్నించినందుకు, రెండు ఈ కష్టం ఎందుకు, నా బ్రతుకు ఎందుకు, నన్ను చంపాయి అని అనందుకు. ఒకటి నా బ్రతుకు ఎందుకు ఇలా చేశావు అని దేవుని ప్రశ్నించినందుకు, రెండు నన్ను చంపాయి, నాకు ఈ జీవితం వద్దు, ఈ కష్టాలు నేను అనుభవించలేను అని అనందుకు దేవుడిచ్చిన జీవితాన్ని నమ్మకంగా జీవించి. నేను దేవుడితో, నన్ను చాలా మంది అంటారు నీకు 200 ఆశీర్వాదం వచ్చేస్తుంది, 300 ఆశీర్వాదం. నాకు అక్కర్లా. నేను ఏదో 200 300 కోసం నేను ప్రయాసపడట్లా. నేను నమ్మకంగా ఆ పేద లాజరు లాగే నా చివరి వరకు నేను ఇదే జీవితం, ఇలాంటి బంటారు జీవితం జీవిస్తూ నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాను. ఎప్పుడు పిలుస్తారు? నాకు నమ్మకం ఉందండి దేవుని మాట మీద. నేను వాక్యాన్ని అర్థం చేసుకున్నా, భావాన్ని అర్థం చేసుకున్నాను. పాస్టర్ వెంకటరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నేను రూమ్లో కూర్చున్నాను. నాకు ఆ మాటలు అనిపిస్తున్నాయి, అయ్యో పాపం బాబు ఉండవలసింది. ఎందుకంటే సంవత్సరాలు ఉంటే బాబుకు పెళ్ళయి ఉండుంటే, చిన్న పిల్లాడు వాడికి పెళ్ళయి ఉండుంటే, లేకపోతే ఇంకా అన్ని అనుభవించుంటే ఎంత బాగుండు. ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి నాకు. నేను అన్నీ వింటూ నేను అలా ఆలోచిస్తూ ఉండగా నా మదిలోకి ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏం వాక్యము అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారికంట దేవుడు కనానుని స్వాస్థ్యంగా ఇచ్చాడంట. స్వాస్థ్యంగా ఇస్తే ఈ స్వాస్థ్యాన్ని టెంట్లో ఉన్నారంట, గుడారాల్లో ఉన్నారంట. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే పరాయి వారిగా ఉన్నారో వారు మాత్రం బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకుని కాలు మీద కాలేసుకుని కూర్చున్నారంట. పాపం ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వాళ్ళు ఇలాంటి టెంట్లోని గుడారాల్లోని బ్రతికి చచ్చిపోయారు. బిల్డింగ్లు ఏం కట్టుకున్నా ఏం లేవు. కానీ దూరం నుండి దేవుడికి నమస్కారం చేసి, ప్రభువా మేము పరదేశులం, యాత్రికులం, మాది ఇది కాదు అయ్యా, మాకుంది అసలైంది అని దేవునికి దూరం నుండి నమస్కారం చేసి. నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. ఎప్పుడు అని తెలుసు కానీ ఎక్కడ ఉందో నాకు గుర్తు రాలా.
తర్వాత ఎప్పుడో చూసుకున్నా ఎక్కడ ఉంది అని చెప్పాలి. నేను అనుకున్నా ఎంతకాలం బ్రతకాలి, 200 సంవత్సరాలు బ్రతుకుతావు, తర్వాత ఇక్కడ ఉండిపోతావా? అశాశ్వతమైనది కదా ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం. తర్వాత కానీ నిజంగా మనిషి ఈ అశాశ్వతమైన దానికోసం ప్రాకులాడినంతగా శాశ్వతమైనది సంపాదించుకోవాలని ప్రాకులాడట్లేదు. అది తెలపాలి అనే ఈ వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వచ్చాడు. అరే బాబు, నిరీక్షణ లేదు, అయ్యో విస్మయం, ఇంత ఘోరమైన పరిస్థితి, అసలు మాకు ఏమో అర్థం అవట్లేదు. ఏడుస్తున్నారు ఏంటన్నా? మీరు ఏడవక్కర్లా, నేనున్న చోటనే మీరు కూడా స్థలం సిద్ధపరచి వెళ్తున్నా, మీకు రక్షణ ఇస్తా ఉన్నా, మీకు అద్భుతమైన విడుదల ఇస్తా ఉన్నా. మీరు 80-90 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యంలో విడుదల కోసం చూస్తున్నారు. బానిస బ్రతుకులు మాకు వద్దు అని. కానీ అసలైన బానిస బ్రతుకు ఉంది. ఆ బానిస బ్రతుకు నుండి మీకు విడుదల ఇవ్వడానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. నువ్వు యేసుక్రీస్తుని అందుకు వెంబడించు. ఎప్పుడైతే వీళ్ళు కన్నులు తెరవబడ్డాయో అప్పుడు యేసుక్రీస్తు అర్థమయ్యాడు వీరికి. మరి దేవుని బిడ్డ, నీతో మాట్లాడుతున్న దేవుడు నీకు అర్థమవుతా ఉన్నాడా? ఏ కష్టాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందుల్లో వచ్చుంటావో కదా, నువ్వు ఏ యాత నిన్ను పెట్టి ఉంటుందో కదా, నీకు దేవుడు అర్థమవుతా ఉన్నాడా? నీకు దేవుడు అర్థమవుతే నువ్వు అపార్థంగా ఆయన మాటలు నిర్ప్రయోగంగా చేయు. ఏంటి అపార్థం చేస్తున్నా? నువ్వు ఉద్యోగంలో ఎలా ఉంటున్నావు, వ్యాపారంలో ఎలా ఉంటున్నావు? చాలాసార్లు భక్తి ఎక్కడికి పరిమితమో తెలుసా? మందిరానికి మాత్రమే. ఆ గంట సేపు ఎలా ఉన్నాం, ఆ గంట సేపు ఆరాధించామా, ఆ గంట సేపు ప్రార్థన చేశామా, అబ్బా ఇంక మనంత భక్తి పనులు లేరు అనుకుంటాం. వ్యాపారంలో ఎలా ఉంటున్నావు, ఉద్యోగంలో ఎలా ఉంటున్నావు, నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావు, నీ ఫ్రెండ్స్ మధ్యన ఎలా ఉంటున్నావు, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు ఎలా ఉంటున్నావు, మీ ఇంట్లో గృహప్రవేశాలు జరిగినప్పుడు ఎలా ఉంటున్నావు? ఈరోజు నేను ఆలోచించాను, నీకు వాక్య భావం అర్థమైతే అక్కడ కూడా సాక్ష్యంగా ఉంటాం. ఆమె చాలాసార్లు విశ్వాసం ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు ఉన్నంతసేపు అనుకుంటారు, పాస్టర్ గారు వెళ్ళిపోయాక మామూలే. అప్పటి వరకు పరిశుద్ధ అని పాట వచ్చేది కాస్త వేరే పాటలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు బిడ్డ, ఎవరు చూడవలసింది నిన్ను, ఎవరు చూసేది నిన్ను? దేవుడు. పాస్టర్ మేమేం చేస్తామండి, మేము నిజంగా మీరు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు కానుకలు ఇచ్చినా, మీరు మా ముందు యాక్షన్స్ చేసి ఎంత భక్తి ప్రదర్శించినా, ఒకవేళ మేము ప్లీజ్ ప్రభా ఆవిడే ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా, ఆవిడ ఎన్ని దాన ధర్మాలు సంఘానికి చేస్తా తెలుసా, ముందు కానుక ఆవిడ, ప్లీజ్ ఆవిడ పర్వాకు ఇచ్చేవా అని నేనేమన్నా చెప్తే మీకు ఇస్తారా? మరి అలాంటప్పుడు మా ముందు ఎందుకండి? అర్థమైందా? చర్చికి వచ్చినప్పుడు ఎందుకండి భక్తి పరుల వేషాలు? ఆలోచన చేయండి. కాదు, మనం 24 గంటలు ఎలా ఉంటా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకు నమ్మకంగా జీవించాలో తెలుసా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన అబద్ధం కాదు కాబట్టి. నీ ప్రాణం చాలా విలువైనది అని ఆయన చెబుతున్నాడు. నువ్వు విలువ లేని వ్యక్తివి మాత్రం కాదు, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. అందుకే ఈ ప్రాణం ఉండగానే, ఇక్కడ ఉండగానే అక్కడ పౌరసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అక్కడ స్థలం సిద్ధపరిచే రీతిగా నీ జీవితం, నా జీవితం ఉండాలి. చాలా మంది అనుకుంటారు చచ్చాక ఎవరు చూసి వచ్చాడు. నిజం చెప్పాలంటే క్రైస్తవుడికి తెలియవలసిన విషయం ఏంటంటే, చచ్చాకే నువ్వు చూసేది బోల్డ్ ఉంటుంది. ముందు ఉంది ముసళ్ళ పండుగ అంటారు చూసాను, అది చచ్చాకే ఉందండి. అర్థమైందా? తల్లి గర్భంలో శిశువు ఏమనుకుంటుందంటే 9 మాసాలు ఉంటుంది కదా, ఆల్మోస్ట్ సంవత్సరం అనుకోండి. 6 నెలలు ఆ సావాసం చేస్తే వాళ్ళే వెళ్ళి అయిపోతారు అంటారు కదా లోకంలో. 6 నెలలకే, మరి 9 నెలలు ఆల్మోస్ట్ సంవత్సరం తల్లి గర్భంలో బిడ్డ ఉండేది. ఆహారం తినక్కర్లా, పనులు పాట ఏమి ఉండదు, హాయిగా చక్కగా వెచ్చగా ఆ గర్భంలో తిరుగులాడుతూ హాయిగా ఉండడం. 9 నెలలు పని పాఠాలు లేకుండా. 9 నెలల తర్వాత బిడ్డ బయటికి రాకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? బిడ్డ చచ్చిపోద్ది. అప్పటి వరకు ఏ ఉమ్ము నీరైతే రక్షణ కవచంగా ఆ బిడ్డకు ఉందో, ఆ నీరు ఏదైతే ఆ బిడ్డకు రక్షణ కవచంగా ఉందో ఆ నీరే విషమైపోద్ది. అర్థమైనా? విషంగా మారి బిడ్డ ప్రాణాన్ని తీసేస్తుంది. ఖచ్చితంగా బిడ్డ బయటకు వస్తేనే బ్రతుకుతాడు. బిడ్డ బయటకు వచ్చాక తెలుస్తుంది, అరే బాబు నాకు నేను ఊపిరి తీసుకోవాలా, నాకు నేను చేతులు కాళ్ళు ఆడించాలా, నాకు నేను ఆహారం తిన, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు
అప్పుడు వరకు తెలియదు. నీకు కూడా ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు, ఈ లోకమే అంతిమం అనుకుంటున్నావు. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ ఉంటేనే సుఖం అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డ, ఈ లోకం విడిచిన తర్వాత అసలైన జీవితం ఉన్నది అనేది నీకు అర్థం అవ్వట్లేదు. ఒక్కవేళ నీవు గనక ఈ లోకం నుండి బయటికి నీకు నువ్వుగా త్యజించుకుని బయటికి వెళ్ళకపోతే ప్రాణాన్ని కోల్పోతావు. అది చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. నేను చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నారేమో. నన్ను తీసుకొచ్చింది మేబీ నన్ను స్వప్న ఎక్వర్స్లో చూడొచ్చేమో, కానీ తర్వాత రోజున దేవుడు నీకు తెలియజేస్తాడు. ఏంటి అంటే, నేను స్వప్న ఎక్వర్స్ కాదు, యేసుక్రీస్తే మీతో మాట్లాడుతున్నారు. లేకపోతే మీ పాస్టర్ గారు చెప్పే ఈ వాక్యాలన్నిటినీ మీరు వింటూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు అనుకుంటున్నారేమో. కాదు, తర్వాత మీ కళ్ళు తెరవబడ్డాక, వాక్యంతో అంటు కట్టబడిన తర్వాత, వాక్యంలో వేరుపారిన తర్వాత మీకు తెలుస్తుంది మీ పాస్టర్ గారు చెప్పింది దేవుడే మీతో చెప్పాడు అని. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వరకు తెలియదు, మనుషులే అనుకుంటున్నావు. కాబట్టి మనుషులు చెప్తున్నారు కాబట్టి నువ్వు వదిలివేస్తా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీకు చెప్పే వాక్యం మనిషి కాదు, దేవుడే నీతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. జీవితం చాలా విలువైనదయ్యా, నువ్వు వృధాపాలు చేసుకోకు. నువ్వు దుఃఖంతో, బెంగతో, బాధతో ఈ లోకంలో తచ్చిల్లాడకు. అసలైనది ఉంది. నువ్వు వాక్యం సరిగా అర్థం చేసుకుంటే ఆ అసలైన మర్మం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ మర్మం కోసం అప్పుడు ప్రయాసపడతావు. ప్రభా, నాకు అప్పులు తెరకపోయినా, నా కుటుంబం బాగపోయినా, నేను అనుకున్నది జరగకపోయినా నష్టమే లేదు ప్రభా, నేను నీతో ఉంటే చాలు ప్రభా అని అప్పుడు నీకు తెలుస్తుంది. ఆమె అది తెలియాలి అని నేను ఆశపడతా ఉన్నాను. ఈ దేవుని బిడ్డ, మనం ఇంట్లో అద్దెకుండి నెల 10,000 కట్టి అద్దెకుండి మనం చచ్చిపోవచ్చు. నువ్వు అద్దెకున్నావు ఇంట్లో, నువ్వు పరలోకానికి రావని అనుకో. ఒకవేళ మనం పక్క వ్యక్తికి, బాబు నీకు 10,000 నేను నీకు జీతం ఇస్తాను, నా బదులు నువ్వు ఉపవాసాలు చేసి, నా బదులు నువ్వు చర్చికి వెళ్ళిపో, నా బదులు నువ్వు భక్తి కార్యాలన్నీ నువ్వు చేసే అని చెప్పంటే మనం పరలోకానికి రాణిస్తారా? కాబట్టి ఈ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉండే పరిస్థితుల కోసం ప్రాకులాడవద్దు. అర్థమైందా? నీ భక్తి జీవితం అదే, ఆ కార్యాలే నీ వెంట వస్తాయి. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఏ రీతిగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, ఏ రీతిగా జీవితాన్ని సాక్షార్థమై నిలబెట్టుకుంటున్నావు, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనం ఇది గమనిస్తామో దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైనప్పుడు ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారు తెలుసా? తక్కువ లేచి, అరే రాత్రి అయిపోయిందని ఇంట్లోకి వెళ్ళి ఆ మూడో వ్యక్తిని కూడా ఆపేసిన వ్యక్తులు తక్కువ లేచి అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా బయలుదేరి శిలువ వెళ్ళిపోతా ఉన్నారు. వారి పనేంటి వారికి అప్పుడు అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డ, నీ పనేంటో నీకు అర్థమైతే నువ్వు గమ్మునుండో. నీకు బెంగ ఉంటే, బాధ ఉంటే నువ్వు కూర్చో. నువ్వు ప్రతి చోట సాక్ష్యం ఉండవు. అంటే ఏంటంటే, ఇప్పుడు మేము కూడా బైబిల్ వేసి మొత్తం అంతా చంకలో బైబిల్ పెట్టుకుని ఊరంతా తిరగాల? ఆహా. అయితే మైకులు తీసుకుని మీలాగా ఇలా చెప్పాలా? ఆహా. మరి ఏం చేయాలి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడ నువ్వు బ్రతికి చూపించు చాలు. ఏం మాట్లాడక్కర్లా, నువ్వు బ్రతికి చూపించు. క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో బ్రతికి చూపించు. పెళ్ళిళ్ళు, పేరంటాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి క్రైస్తవుడు ఏ రీతి పరిశుద్ధ వివాహం జరిపిస్తాడో నువ్వు బ్రతికి చూపించు. ఈరోజు సంగీతులు అంట, హల్దీలు అంట, ఏంటండి ఏం చేస్తున్నారు? ఎవరిని చూసి వార్తలు పెట్టుకుంటున్నారు? ఆలోచన చేశాడా ఈ రోజునైనా? వాస్తు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి, ఇక్కడి నుంచి అక్కడ తీసుకురావడానికి ఎంత శ్రమలో. ఎవరైనా ఒక అమ్మ వస్తుంది, అదేంటమ్మా అది అక్కడ పెట్టామంటే అక్కడి నుంచి బలంగా ఇక్కడ తీసుకొచ్చేది, కాళ్ళు చేతులు పట్టట్లేదు అన్న వ్యక్తి కూడా. మీరు ఏం వింటున్నారు? మీకు వాక్య భావం అర్థమైతే, మీ గుండెలు మండుతూ ఉంటే, దేవుని వాక్యం చేత, లోకం చెప్పే మాటల వల్ల మీకు మండవ ఏమైపోయినా పర్వాలా, నా దేవుని కోసం నేను మండాలి అనుకుంటాను. కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూసుకోండి, దేవుడు మీతో పదే చెప్తా ఉన్నాడేమో. ఎంత టైం ఏంటి తెలియదు. భరోసా ఏమైనా ఉందా? మీకు ఎవరైనా రాసి ఇచ్చారా ఇన్ని సంవత్సరాలు బతికేస్తారు, మీ ఇష్టం వచ్చినట్లు బతికేయండి అని? మనకి ఇవ్వబడిన టైం ఎప్పుడు ముగుస్తుందో మనకి తెలియనటువంటి. అందుకే పక్కన లేచి వాళ్ళు యెరూషలేము వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఉన్న చోట, నీ ఇంట్లో
మీ ఇంట్లోనే, మీ బిడ్డల మధ్య, మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య నీ సాక్ష్యం ఉంది. నువ్వు నీ కాలేజీలో లేదా నీ స్కూల్లో, నీ వ్యాపారం, ఉద్యోగంలో సాక్ష్యం, నీకు ఇవ్వబడిన పనిలో నమ్మకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి మైకులు తీసుకుని చెప్పవలసిన అవసరం లేకుండానే సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటావు. ఆ ఇద్దరు శిష్యులు చేసింది అదే. ఈ రోజున మనందరికీ కూడా చెప్పే మాట కూడా అదే. లే